ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు తమకు కనీస వేతనాలు చెల్లించాలని గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వారి సమస్యలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారు కనీస వేతనాలు అడుగుతుంటే అవి ఇవ్వలేదని జగన్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ పారిశుద్ధ కార్మికులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులు చుండ్రు శ్రీ వరప్రకాష్, ఉంగరాల రాంబాబుతో కలిసి మీడియా వద్ద వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మరి వాళ్ళకి నేను పేపర్ చూశాను, వాళ్ళని కూడా ఇప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడాను. అబ్బాయి ఒక స్టెప్ దిగారు మీకు గవర్నమెంట్, సరే బాగానే ఉంది, ఇంకా మనకి తేడా దగ్గరికి వచ్చింది కాబట్టి 2 రోజుల్లో సెటిల్ అయిపోతుందని చెప్పి నేను ఆనందంగా వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు షాక్ అయ్యే విషయం వాళ్ళు చెప్పారు. అయ్యా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంకెల గారిడి, మాకు 15,000 ఇప్పుడు జీతం ఇస్తున్నారు, 6,000 రూపాయలు మన హెల్త్ అలవెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది 21 ఇస్తా ఉన్నారు, హెల్త్ అలవెన్స్ ఎవరట. చూడండి, అంటే కుడి చేతితో కొడతాం కాదు, మేము ఇప్పుడు రోళ్ల కర్రతో కొడతాం, ఎడం చేతితో కొడతాం, కానీ కుడి చేతితో కాకుండా ఎడం చేతితో రోళ్ల కర్రతో కొడతాం అని చెప్తున్నారు వాళ్ళది. అంటే ఏంటో మరి ఈ ప్రభుత్వం అనేది అసలు అధికారులు చెప్పడానికి అధికారులు కానీ సిగ్గుపడతాం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. మరి మంత్రి వరకు అదే ఒక సంఘం అంటున్నారు, ఎంతో సీనియర్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర నాయకులు కానీ మరి వీరు కూడా ఇది సమంజసం కాదని అనిపించట్లేదా? అంటే రెండు కలిపి మరి ఒకే అంకి కింద ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏటి ఇబ్బంది, వాళ్ళకి ఏటి తేడా? వాళ్ళకి ఇచ్చే అమౌంట్ పెరగాలి తప్పించి, అంటే అంకెల గారిడి, ఈ అంకెల గారిడిని మరి చాలా తప్పు పడుతున్నాం. సామాన్యులతో మీరు మరి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని ఇమ్మీడియట్గా మరి ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ వారి మరి ఈ ఒప్పంద కార్మికులు మరి ఎవరైతే ఈ యొక్క పనులు బహిష్కరించి మరి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు కోరుతున్న కోరికలను నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.